యొక్క వాక్యాన్ని మనం విందాం. కొన్ని మాటలు చెప్తాను. మనం ఎప్పుడు మన హృదయాల్లో సమాధానం పొందుకోగలమంటే, యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. సహవాసము చేసిన ఎడల, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నెంబర్ 1, దేవుని యొక్క సహవాసముతో, దేవునితో మనము సహవాసం చేస్తే మనము ఆ పీస్ అనేది మనం పొందుకుంటాం. ఈ లోకములో నెమ్మది అనేది పొందుకుంటాం. కాబట్టి నీకు ఏదైనా సమస్య వచ్చిందా, నీ గుండె కొట్టుకోలేనంత బాధాకరమైన సమస్య వచ్చేసిందా, వెంటనే నువ్వు ప్రార్థన చేయి, దేవునితో సహవాసం చేయి, నీ బాధ ఏంటో దేవునికి తెలియచేయి, నీ యొక్క కష్టం ఏంటో ఆయన ప్రభు పాదాల దగ్గర పెట్టు. నా దేవుడు ఆ క్షణమే నీ హృదయానికి నెమ్మదిని అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు? ఆయనతో సహవాసము చేస్తే నీకెంత శ్రమ ఉన్నా కానీ ఆయన పాదాల దగ్గర నీ కన్నీరు కార్చేస్తే నీ గుండెల్లో నెమ్మది వస్తుంది. ఎక్కడికో పరుగులెత్తక్కర్లా, ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లే, ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నీ హృదయమో దేవుని బిడ్డ దాని గతి తప్పుతుందా, నీ గుండె అనేది దాని శృతి మించిపోతుందా, కలవరం నిన్ను భయపెడుతుందా, ఆందోళన ఎక్కువైందా, వెంటనే మోకరించి నువ్వు ఎక్కడున్నావో మోకరించి ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. అన్న అదే చేసింది. నువ్వు బ్రతికితే బ్రతుకుతా, చస్తే చస్తాను, మందిరంలోనే చచ్చిపోతానని తీర్మానం చేసుకో మనసులో. ఎందుకంటే ఆమె అంత బాధపడిపోయింది, ఆ హృదయం అంత వేదన చెందింది. ఎందుకని పక్కన ఆమె ఏం చేస్తుంది? ప్రతి దానికి సూటిపోటి మాటలు. అలాంటి వాళ్ళు ఉంటాం మనకు మంచిదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈమెకి ఈ నిందలు, ఈ అవమానాలు అన్నాకి మేలైనవి. ఆ పెనిన్న అనేటువంటి ఆమె ఉండడం, పెనిన్న అనేటటువంటి ఆమె జీవితంలో ఉండడం ఆమెకు మేలైంది. అసూటిపాటు మాటలు అనేవాడు లేకపోతే ప్రార్థన చేసేదా, ఉపవాసం ఉండేదా, ఏడ్చేదా, కన్నీరు గార్చేదా, హృదయాన్ని కుమ్మరిచ్చేదా? చెప్పరే. అస్సలు ప్రార్థన చేసేది. ఏం పర్లేదులే, మా ఆయన చాలా మంచోడు, బంగారంలాగా చూసుకుంటున్నాడు నన్ను, నీకు పిల్లలు లేకపోతే 7 కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా అంటున్నాడు. మా ఆయన లాంటోడు ఈ ప్రపంచంలో అందరూ. ఓహో, మీ ఆయన కూడా అలాంటోడు అయితే అంటారా? అంతేగా మరి. తన భర్త చాలా మంచోడు, బంగారం కంటే విలువైనోడు, ఎంత ఆదరిస్తున్నాడు చూడండి దగ్గరికి వచ్చి. పిల్లలు లేకపోతే 7 కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా నీకు? పైగా 2 పాళ్ళు ఇస్తున్నాడంట ఆమెకి తన ఆస్తిలో, తెచ్చిన సంపాదనలో. ఎంత ప్రేమ చూడండి పిల్లలు లేకపోయినా. ఏమండి? కాబట్టి దేవుడు పెనిన్నాను ఎందుకు పెట్టాడు ఆమె జీవితంలో అంటే, ఆమె ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఏడవాలి, హృదయం పగలాలి. అప్పుడు ఒక అద్భుతమైన కుమారుణ్ణి నేను ఆమెకి ఇవ్వాలి, ఆ కుమారుణ్ణి ఇజ్రాయెల్ రాజ్యంలో నేను వాడుకోవాలి. అది దేవుని సంకల్పం. కష్టంలో నుండి వచ్చే ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి, బాధలో నుండి పుట్టే అన్నీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంటాయి. ఒక నొప్పిలో నుండి కలిగేది ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు బిడ్డలకు అంటారు, ఎంత నొప్పి పడతారండి, ఒక బిడ్డ పుట్టగానే ఎంత ఆనందం వచ్చేస్తుంది, మీకు ఎంత సంతోషం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునితో మనము సహవాసం చేయటం వలన మనకు సమాధానం కలుగుతుంది. అన్నతో దైవజనుడు అన్నాడు, అమ్మా లే, వచ్చే సంవత్సరం ఈనాటికి నీ కుమారుడు పుడతాడు, వెళ్ళిపో అన్నాడు. ఇక అంతే, అప్పటి వరకు ఉన్న గుండెల్లో భారం అంతా ఒక్కసారి ఎవరో తీసేసినట్టు అయిపోయింది.
ఎవరో కాదు, దేవుడే. ఆనాటి నుండి దుఃఖముఖి అయి ఉండుట మానెను అని మనం చూస్తున్నాం. ఆ రోజు వరకు నేను తెల్లారితే ఏడుపు ముఖం, అన్నం తినేటప్పుడు ఏడవటమే, పడుకునేటప్పుడు ఏడవటమే. పైగా వాళ్ళిద్దరు ఉండేది ఒక ఇంట్లోనే, పక్కనే. ఎవరిద్దరు? అన్న పేనిన్న, పక్కనే. వదిలించుకుందామంటే వదలదు. పోనీ చచ్చిపోద్దా అంటే అప్పుడు చచ్చిపోయే రకం కాదు ఆవిడ. మనం అదే కోరుకుంటాం, శత్రువులు చచ్చిపోతే బాగుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అవునా కాదండి? అనుష, నీ ఇంటి పక్కన వాళ్ళు పద్దాకా పోరు పెడుతున్నారు అనుకో, ఇది చచ్చిపోతే బాగుండు అనుకో. ఆమెని దరిద్రం వదిలిపోద్ది, పొద్దున్నే ఆమె చూసే పని లేదు అనుకుంటాం. నిజంగా ఆమె చచ్చిపోయిందంటే ఎంత పండుగ మనకి. చూసారా? నన్ను అంది ఫినిష్. నన్నంటే ఏమనుకుంటారు అంటాం మనం. ఉండడం మంచిదంట. ఎందుకంటే అప్పుడే మనం దేవునికి దగ్గర అవుతాం, దేవునితో సహవాసం చేస్తాం, దేవునితో స్నేహం చేస్తాం. ఆదాము అవ్వలకు ఏ బాధ లేదు, అందుకని దేవుడికి దూరం అయిపోయి సైతానికి దగ్గర అయ్యారు. దేవునితో సహవాసం చేయాల్సిన వాళ్ళు సైతాన్తో సహవాసం చేశారు. ఎందుకని? వాళ్ళకే బాధ లేదు కాబట్టి. కాబట్టి ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. హలో, ఆదాము అవ్వలకు ఏ బాధ లేదు, అందుకే దేవుడితో వారు సహవాసం చేయాల, అసలు ప్రార్థనే చేయాల. వాళ్ళు సాతానుతో సహవాసం చేశారు కాబట్టి కలవరం వచ్చేసింది. ఐదేను తోటలో నుండి కూడా వెళ్ళగొట్టబడేటటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకున్నారు. నీ సహవాసం ఎవరితో? దేవునితోనా, లోకంతోనా? నీ సహవాసం ఎవరితో? దేవుని బిడ్డలతోనా, లోకస్తులతోనా? దేవుని బిడ్డ, దేవునితో సహవాసం చేస్తే నీకు నెమ్మది కలుగుతుంది. లోకస్తులతో సహవాసం చేస్తే నీకు కలవరం వస్తుంది, కలవరం కలుగుతుంది నీ జీవితంలో. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడేమో ఆదాము అవ్వల కోసం పరలోకం నుండి దిగొస్తే వాళ్ళతో సహవాసం చేయాలని, ఏమేమో సైతాన్తో సహవాసం చేస్తుంది. వెళ్ళి సర్పంతో మాటలు పెట్టుకుంది, బాతక్కని పెట్టుకుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఎందుకు నీకు సమాధానం కరువైపోతుందంటే దేవుని దగ్గరకు రావట్లా, నువ్వు ప్రార్థన చేయట్లా, నువ్వు చేయకూడని వారితో సాంగత్యం చేస్తున్నావు, తిరగకూడని వారితో తిరుగుతున్నావు, వెళ్ళకూడని వారితో వెళుతున్నావు, చేయకూడని పనులన్నీ చేస్తున్నావు. ప్రార్థన చేసి చాలా రోజులైంది దేవుని బిడ్డ. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు నెమ్మది ఇవ్వాలంటున్నాడు, నీకు నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు, శాంతిని ప్రసాదించాలనుకుంటున్నాడు. రా దేవుని సన్నిధికి, ఆయనతో సహవాసించే. దేవుని వాక్యాన్ని చదువు, ప్రభుతో గడిపి గంట ప్రార్థన చేసి లేగు, నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయండి. స్త్రీలారా, పురుషులారా, చిన్నపిల్లలారా, యవనస్తులారా, ప్రతిదినము దేవునితో సహవాసం చేయండి, మీకు సమాధానం కలుగుతుంది. ఆ రకంగా మీకు మేలు కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. లోకంతో సహవాసం చేయమాకండి, లోకస్తులతో తిరగకండి. కలవరం కలుగుతుంది, మీకు కలవరం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 10,000 కడితే 20,000 వస్తాయి అంటారు. ఎవడో చెప్పాడు ఈయనకి, మన విశ్వాసకి. నమ్మేసి 10,000 కట్టాడు. 20,000 కాదు కదా, కట్టిన 10,000 కూడా రావట్లా. అలాంటి వాళ్ళని ఎందుకు నమ్మటం? అలాంటి వాళ్ళతో తిరగటం ఎందుకు? ఇప్పుడు ఆ 10,000 పోయినాయని ఎంత బాధ. 10,000 సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడతారు మీరు? రాంబాబు, 10 రోజులా? లేదా 10 రోజులు కాకపోతే కనీసం 2 వారాలు. నువ్వైతే 2 వారాలు, మిగతా వాళ్ళు 4 రోజులు కష్టపడాలి. అంటులు తోమి బట్టలు ఉతికి అళ్ళల్లో కష్టపడితే కానీ రావు.
ఎవరితోనో సహవాసం చేశాడు, ఈజీగా డబ్బులు వస్తాయి అనుకున్నాడు, పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభుతో సహవాసం చేయండి, దేవుడు మీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక. రెండవదిగా, మనం ఈ లోకంలో నెమ్మదిగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీతి వలన మనకు నెమ్మది కలుగుతుందంట. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుదాం, త్వరగా చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయును, నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిబ్బరము నిమ్మళము కలుగును. నీతి వలన నిమ్మళము కలుగుతుంది, నీతి వలన నిబ్బరము కలుగుతుంది, నీతి వలన నీకు సమాధానం కలుగుతుంది. దేవుని బిడ్డ, నీతిగా జీవించు, అవినీతి పనులు చేయమాకు, దుర్నీతి పనులు చేయమాకు. చేసావా, నీ నెమ్మది పోగొట్టుకుంటావు, ప్రశాంతమైన జీవితం పోగొట్టుకుంటావు. అని చక్కని మాట చూసారా? నీతి అనేది నువ్వు కలిగి ఉంటే అది నీకు సమాధానం కలుగ చేయును. నీతి అనేది నువ్వు కలిగి ఉంటే నీకు ఎల్లప్పుడూ అది నిమ్మళత్వాన్ని కలుగ చేయును, నిబ్బరాన్ని కూడా కలుగ చేయును, భయములు ఉండవు నీకు. నీతి అనేది ఉంటే నీకు భయాలు ఉండవు. పోలీస్ అయినా పరిగెత్తి దొంగలు పట్టుకుంటాడు కదండి, అవునా కదా, జనరల్గా జరిగేది. కానీ వరంగల్లో ఒక ఎస్ఐని ప్రజలు పరిగెత్తి పట్టుకుంటున్నారు. ఆయన పరిగెత్తి పొలాల్లో దొరికాడు. ఎవరో ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్. ఫేస్బుక్లో చూశాను నేను. వరంగల్లో పోలీసు ఆయన దొంగలని లేకపోతే అవినీతి చేసిన పట్టుకోవాల్సింది పోయి ప్రజలు ఆయన్ని పట్టుకున్నారు. కారణం ఏంటంటే ఆయన ఏదో పని కోసం 30,000 తీసుకున్నాడంట లంచం. ఇప్పుడు ప్రజలు మామూలుగా లేరండి ఇటువరకు రోజుల్లాగా కదా. మరి ముఖ్యంగా ఆడవాళ్ళని చూస్తే అసలు మామూలుగా లేరు. వీళ్ళు రేగిపోతున్నారు నక్సలైట్లాగా, ఎక్కడికక్కడే ఎదిరిస్తున్నారు ధైర్యంగా. ఈ లంచం ఇవ్వాలి, మేము తినేదంతా మా సొమ్మేగా, జీతాలు ఏం చేస్తాం అని చెప్పి పట్టేసుకుంటున్నారు, కాలర్ పట్టుకుంటున్నారు. మిమ్మల్ని వదిలితే మీరు తక్కువ, దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి ఆగుతున్నారు. కానీ మిమ్మల్ని వదిలితే మీరు తక్కువలా ఏమండి? ఇప్పుడు చక్కగా ఎస్ఐ గారు డ్యూటీ చేసి ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు అందరూ కలిసి చక్కగా చుట్టూ భోంచేసుకుంటా సంతోషంగా మాటలు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి దొరికిపోయాడు, జైల్లో ఉన్నాడు. ఎలా ఉంటుంది ఆ కుటుంబం? ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లల పరిస్థితి? ఆయన భార్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఉద్యోగం సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ఉండాల్సిన కుటుంబంలో ఒక్కసారి కలవరం వచ్చేసింది. కారణం ఏంటి? నెమ్మదిగా ఉండాల్సిన పిల్లలు సంతోషముతో డాడీ అని పిలుచుకుంటూ పరుగులెత్తాల్సిన పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కారణం ఏంటి? కలవరపడిపోవడానికి కారణం ఏంటి? సంతోషంగా ఇంట్లో ఉండవలసిన వాడు జైల్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన చేసిన అవినీతి పని. ఒక నీతిమంతుడిని ఎస్ఐగా సెలెక్ట్ చేసి పెడితే ఎన్ని కేసులు పరిష్కరిస్తాడండి? రోడ్లు వేయమని కాంట్రాక్టర్, ఒక నీతిమంతుడైన కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఎంత నాణ్యమైన రోడ్లు వేస్తాడండి? 6-7 ఏళ్ల వరకు చెక్కు చెదురుతాయా? పెన్షన్లు పంచిపెట్టమని ఒక నీతిమంతుడికి అప్పచెప్తే ఆ ముసలాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటాడా పెన్షన్ల కోసం? నీతిమంతుడు అయిన వాడు ఎంఆర్ఓగా ఉంటే ప్రియులారా పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? మాట్లాడరు. ఇసుక దోపిడీ మనం చూస్తున్నాం. ఒక నీతిమంతుడు అనేవాడు అక్కడ పెడితే ఇసుక దగ్గర ఎవడైనా తీసుకెళ్తాడు ఇసుక డబ్బులు కట్టకుండా? అంటే ఎక్కడ చూసినా ఏంటన్నమాట, అవినీతి. దేవుని బిడ్డలారా, దాని జోలికి మనం పోకూడదు. పైసామే ఏ ఆత్మ అంట, పరమాత్మ అంట. ఎక్కడ చూసినా డబ్బు.
నాగలక్ష్మి నువ్వు చక్కగా పంచిపెట్టావు కదా, పెన్షన్లన్నీ పంచిపెట్టావు, వెరీ గుడ్. ఏమన్నా డబ్బులు అడిగా, ఒక 100 రూపాయలు ఇవ్వండి క్రిస్మస్ వస్తుంది అని అడగలే కదా, అడగల, మంచిదని. కొంతమంది వాలంటీర్లు అలా చేశారు, కొన్ని చోట్ల చేశారు. ఇప్పుడు బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ మెషిన్ ఉంటుంది. ఏ మెషిను? మనం ఎక్కగానే ఏం చూపిస్తుంది? వెయిట్ చూపిస్తుంది. వెనక్కి తిప్పితే నీ జాతకం చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది? అదైనా అది నువ్వు అది వేయకుండా, రూపాయి వేయకుండా ఎక్కు, ఎగురు, ఊగు, అటు ఇటు డ్యాన్సే, నో అంటుంది అది. నువ్వు ఎంత అన్నా ఎగురు, నాకు కావాల్సింది రావాలి. ఏంటది? అదే కదా. నీ బరువు చెప్తుంది, వెనక్కి తిప్పితే నీ జాతకం ఇది అంటుంది. రూపాయి అయిపోతే అస్సలు పనిచేయరు. నీ బరువు చెప్పదు, నీ జాతకం చెప్పదు. ఈ రోజుల్లో లోకం అలా తయారైంది. అందుకే నెమ్మది లేదు. వారి శాపం వారి పిల్లలను వెంటాడుతుంది. నెమ్మది లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేవుని బిడ్డలారా, నిద్ర పోవట్లేదు, నిద్ర పట్టట్లేదు. వాళ్ళకి సంపాదిస్తున్నారే కానీ నిద్ర పట్టట్లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనము నెమ్మదిగా మనం జీవించాలంటే నీతిని కలిగి ఉందమో గాక. హల్లెలూయా. సమాధానం ఎలా కలుగుతుందంట? నీతి వలన సమాధానం కలుగుతుంది. నీతి వలన పీస్ ఆఫ్ మైండ్ అనేది కలుగుతుంది. నీతి వలననే ప్రశాంతత కలుగుతుంది. తప్పు చేయని వాడు ఎవడికి భయపడ్డు? ఈ సమాజంలో ఎవడికి భయపడ్డు. తప్పు చేసేవాడే సీసీ కెమెరాలకు భయపడతాడు కదండి. కనుక మీరు ఇళ్లలో పని చేస్తున్నారా? నమ్మకంగా పనిచేయండి. టాపీ పని చేస్తున్నారా? నమ్మకంగా నీతిగా పని చేయండి. కమిషన్లకు ఆశపడకుండా. ఆటోలు తోలుతున్నారా? నీతిగా తోలండి. దేవుని బిడ్డలారా, ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నారా? నీతిగా నడుచుకోండి. నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి నెమ్మదినిస్తాడు. దేవుడు నెమ్మదినిస్తాడు. ఆ నీతి మనకి ఎవరు అనుగ్రహించారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన వచ్చుట ద్వారానే ఈ లోకంలోకి నీతి అనేది ప్రవేశించింది. బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటుంది. ఆయన రాకముందు, యేసయ్య రాకముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రాకముందు ఎవరు లేరు? నీతిమంతులే. కనుక ఈ లోకంలో మనం ఎలా నెమ్మదిగా ఉంటామంటే ప్రార్థన చేయాలి. రెండవది, మనము నీతిని అనుసరించి నడుచుకోవాలి కదా. వేపాడు పని చేయకపోతే నేను ఎవరేమంటారు? హాయిగా నిద్రపోయి లేగుతావు చక్కగా. 7ంటికి నిద్ర వచ్చేస్తుంది, తెల్లారి 7 దాకా పడుకుంటావు అవసరమైతే. ఇప్పుడు లంచం తీసుకున్నవాడు దొరికిపోయాడు, ఎన్నింటికి పడుకుంటాడు? అసలు నిద్ర పట్టుద్దా జైల్లో? పడుతుందా? పట్టదు. దేవుడు అలాంటి జీవితం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రశాంతకరమైన జీవితం. ఎన్ని భయాలున్నా నువ్వు భయపడవు, నెమ్మదిగా ఉంటావు. యేసు ప్రభు శిష్యులతో ధోనిలో వెళ్తుంటే తుఫాను వచ్చింది. శిష్యులు భయపడ్డారు. ప్రభువా, నశించిపోతున్నాం లే అంటే ఆయన మాత్రం పడుకునే ఉన్నాడు హాయిగా. ఎందుకంటే ఇది నన్ను ఏం చేస్తుందని. అలాంటి నెమ్మది ప్రభు మనకి ఇస్తాడు. ఈ లోకంలో ఎంత కలవరం ఉన్నా, ఎంత గలిబిలి ఉన్నా సరే, నీ హృదయానికి ఆయన నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మన భారతదేశంలో కంటే అమెరికాలో ఆయుష్ కాలం రేట్ ఎక్కువ ఉంటుందంట. అక్కడ అవినీతి తక్కువ. ఇలాంటి గొడవలు, ఇలాంటి లంచాలు ఏమి ఉండవు. నెమ్మదిగా ఉంటారు మనుషులు, ఎక్కువ కాలం బ్రతుకుతారు. మనకేం ఎక్కడ చూసినా అది టెన్షన్లు ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయి ఆయుష్ ఏమైపోతుంది? మనుషులకి తగ్గిపోతుంది. ఎందుకని? బీపీలు, షుగర్లు వచ్చేది ఎందుకని? ఈ టెన్షన్ వల్లనే కదా.
కొంతమంది ఏమో ప్రెషర్ కుక్కర్ పేలినట్టు పేలిపోతున్నారు, ఆ ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోతున్నారు. నెమ్మదినిచ్చేవాడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. సమయం అవుతుంది కనుక మూడవదిగా చెప్పి మనం ముగించుకుందాం. ఇంకా మనకి నెమ్మది, సమాధానం అనేది ఎలా కలుగుతుంది అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము దేవుని వాక్యము ద్వారా మనకు సమాధానం అనేది కలుగుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనము నుండి చదవండి. వర్షమును హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనము కూడా అలాగు ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలా తిరిగి రాక అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. కారణము నా వచనము బయలు వెళ్ళును అంటాడు దేవుడు. వచనము అనగా వాక్యము. ఎలా వస్తుందంట దేవుని వాక్యం మన దగ్గరికి? వర్షము ఎలా వస్తుందో ఆకాశం నుండి, హిమము మంచు ఎలా ఆకాశము నుండి కురిసి భూమిని తడిపి ఆ విత్తిన విత్తనాన్ని మొలకెత్తేలాగా చేస్తుందో, వర్షం మళ్ళీ పైకి వెళ్తుందా? తిరిగి వెళ్ళదు కదా. అదే అంటాడు, నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు అది మరలదు, తిరిగి రాదు నా వాక్యము అంటాడు. నువ్వు వింటున్న వాక్యము నీ హృదయములో పడినప్పుడు అది నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుందంట. మనము చదివే వాక్యము సమాధానకరమైన వాక్యము, ద వర్డ్ ఆఫ్ పీస్. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో యోనాయి గారు మంచి వాక్యం చెప్పారు, సమాధానంగా ఉండండి అని. అప్పుడే ఒక సోదరి తన భర్తను వదిలిపెట్టి 2 వారాలుగా ఏమో వేరుగా ఉంటాం. దేవుడు మాట్లాడగానే, దైవజనులను మాట్లాడగానే ఇక సాయంత్రం రెడీ అయిపోయిందంట, మూట ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోదామని. ఎక్కడికి? వీటిలోకి వెళ్ళాల్సిన వాళ్ళని కూడా ఆపేది దేవుని వాక్యం. ఆమేన్. నేను చిన్నప్పుడు మా నాన్నగారు పెట్టే టార్చ్ తట్టుకోలేక, నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన చెరువు ఉంది, సొంత ఇంటి పక్కన. ఉయ్యాల్లో పడేసి దూకేద్దాం చెరువులో అని మా అమ్మ వెళ్ళిపోయిందండి. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు రక్షణ పొందల, అన్ని వ్యసనాలు ఉండేవి. దేవుని బిడ్డలారా, ఎందుకు చచ్చిపోవడం మంచిదని చెప్పి చెరువులో దూకేద్దామని వెళ్ళిపోయిందంట. డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, లారీకి వెళ్ళి డబ్బులు బాగానే తెచ్చేవాడు. పిల్లలు లేరా? 2 మగ పిల్లలు ఆమెకి. ఇల్లు లేదా? ఇల్లు ఉంది. చుట్టూ తోడెవరు లేరా? మా బాబాయిలు 2 ఉన్నారు, పిన్నులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే కుటుంబంలో ఏం లేదు, నెమ్మది అనేది లేదు. గొడవలు భయంకరంగా. దేవుని బిడ్డలారా, ఇక ఎందుకు అనవసరం ఈ టార్చర్, నేను భరించలేనని చెప్పి చచ్చిపోదామని చెరువు ఒడ్డుకి వెళ్ళేసరికి ఏడ్చినట్టుగా వినపడిందంట గట్టిగా. వెంటనే ఆగింది, ఆలోచించిందంటే నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి తల్లి ఎవరు? నా భర్తకు వేరే భార్య దొరుకుద్దు కానీ నా పిల్లలకు తల్లి దొరకదు కదా.
అని కళ్ళంటే నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటా ఆయనకి తిరిగి వచ్చేసింది. తీరా చూస్తే నేను ఏడవట్లా ఏం లేదు, పడుకునే ఉన్నానంట. దేవుని బిడ్డలారా, తన ఆలోచన విరమించుకుంది. ప్రార్థనకి వెళ్ళింది. ఫస్ట్లో బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళింది. అక్కడ మొరపెట్టింది, దేవుని అడిగింది. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయన కూడా దేవుని తెలుసుకొని గొప్ప మార్పులోకి వచ్చేసాడు. హల్లెలూయా. అలాంటి భక్తి చేయాలి ఆయన. కఠినలు మారితే ఎంత అద్భుతమైన భక్తి చేస్తారు. నామకార్థ క్రైస్తవులు మారినా అట్టాగే ఉంటారు, కానీ ఎంత భక్తి చేశాడు. ఆయన ప్రార్థన అనుభవం, మోకాళ్ళ అనుభవం చూసి మా అమ్మగారు ఎంతో ఆనందపడిపోయేది. దేవుడు ఆయన్ని సావుకు పిలిచేసరికి ఇంకా ఎంత ఆనందపడిపోయిందో. ఆయన ద్వారా అనేకులు ప్రభువులోకి వస్తుంటే ఆ ఊరిలో ఆమె సంతోషం అంతా ఇంత కాదు. ఆమె అనుకుంటా ఉండేది, ఆ రోజు నేను ఆవేశంతో ఒక క్షణం ఆలోచించకపోయినట్లయితే ఈరోజు ఎంత ఆశీర్వాదం అనేది మాకు దొరికేది కాదు అని సంతోషంగా చెప్పుకుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే దేవుడే ఆమెకు అలా వినిపించాడు ఆ స్వరం. దేవుని స్వరం ఏం చేస్తుందంటే మన హృదయాల్లో నెమ్మదిని, సమాధానాన్ని కలిగిస్తుంది. దేవుని సేవకుడు కాదు మాట్లాడేది ఆదివారం పూట, దేవుని సేవకురాలు కాదు మాట్లాడేది స్త్రీల కూటాల్లో. వారిలో ఉండి దేవుడు మనతో మాట్లాడతాడు. క్షణికావేశాలు వదిలేసేలాగా దేవుడు చేస్తాడు. మన జీవితాలని ఆయన అద్భుతంగా మార్చివేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అండి, మనకి సమాధానమును అనుగ్రహిస్తుంది. అందుకే వాక్యం చదవండి, అందుకే వాక్యం వినండి. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, ప్రతి గృహకూటంలో వాక్యం వినండి. మీ హృదయాలు తేలికపడతాయి. మీ గుండెలు బరువెక్కిన మీ గుండెలు తేలికపరచబడతాయి. ఎప్పుడు ఎక్కడ పొందుకొని గొప్ప నెమ్మదిని మీరు అనుభవించుదురుగాక.